మీద మీరు యుద్ధం జయం పొందుకోవాలి. अभी तीसरा है स्पिरिट ऑफ एंटी क्राइस्ट. మరి మూడవ శక్తి క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ, विरोधी मसीह का आत्मा, క్రీస్తు విరోధి ఆత్మ. दूसरा थिस्सलुनीके 2 का 1 से 12 तक पढ़िएगा. మరి తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి వచనం నుండి 12 వచనాలు. सेकंड थिस्सलुनी chapter 2 1 to 12. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి 12 వచనాలు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ మనలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికలనైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుతూ దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తికి దేవుడు వారికి పంపుతున్నాడు. इधर में देखें, इन शक्तियों के अलावा विरोधी मसीह का शक्ति कार्य करता है. ఇక్కడ గమనించండి, ఈ శక్తులే కాకుండా మూడవదిగా క్రీస్తు విరోధ సంబంధమైన ఆత్మ కూడా పనిచేస్తోంది. उसका 7वां पद पढ़िएगा और एक बार क्लियरली पढ़िएगा. 7వ వచనాన్ని మరొక మారు తేటగా చదువుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది గాని अधर्म का भेद अब भी कार्य करता जाता है. ఇదివరకు बस पढ़िए, बोलिएगा. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఇప్పటికే క్రియ జరిగించుచున్నది. इधर देखिए, ఇక్కడ గమనించండి, पौलुस लिखते समय में ही विरोधी मसीह का आत्मा कार्य करते थे. పౌలు గారి మాటలు రాస్తున్న సమయంలోనే క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ క్రియ చేస్తూ ఉండింది. ये क्रिस्तु विरोधी आत्मा सिर्फ कलीसिया के खिलाफ है. మరి క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ సంఘానికి వ్యతిరేకంగానే ఉంది. उसका एम कलीसिया में तरक्की नहीं होना. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘములో ఎలాంటి క్షేమాభివృద్ధి కలగొద్దు. जैसा सरकार में टेलीफोन का डिपार्टमेंट है, ఎలాగైతే ప్రభుత్వంలో టెలిఫోన్ యొక్క విభాగం ఉంటుందో, पानी का डिपार्टमेंट है, అలాగే నీటి విభాగం ఉంటుందో, इसी मुताबिक शैतान का डिपार्टमेंट में कलीसिया के खिलाफ मुख्य तौर पर तैयार किया हुआ है स्पिरिट ऑफ एंटी क्राइस्ट. అలాగే సాతాను యొక్క ప్రభుత్వంలో కూడా మూడవ ముఖ్య విభాగం ఏంటంటే कलीसिया के खिलाफ ఆ సంఘానికి వ్యతిరేకంగా క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ పనిచేయడం. अच्छी तरह इधर देखना. ఇక్కడ మంచి చూడండి, आप सब शैतान 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 बोलकर चलता है. మీరేమో ఎప్పుడు సైతాను సైతాను సైతాన్ అని చెప్తుంటారు. मैंने आपको बोला, इधर आपका टेलीफोन के लिए डिपार्टमेंट सेपरेट है.
మీకు ఇక్కడ టెలిఫోన్ కొరకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. वाटर के लिए, पानी के लिए अलग डिपार्टमेंट है. అలాగే నీటి కొరకు ప్రత్యేకమైన విభాగం ఉంది. पोस्टल लेटर्स के लिए अलग डिपार्टमेंट है. అలాగే తపాలా మరి కార్డుల కొరకు ప్రత్యేకమైన విభాగం ఉంది. इसी मुताबिक शैतान का कलीसिया के खिलाफ का स्पेशल डिपार्टमेंट है स्पिरिट ऑफ एंटी क्राइस्ट. అలాగే సాతాను యొక్క డిపార్ట్మెంట్ లో సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విభాగం ఏంటంటే క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ. समझ आया? అర్థమైందండి? कितने लोग समझ आते हैं? ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? हर बात में अब शैतान शैतान बोलने से काम नहीं होगा. ప్రతి విషయంలో కూడా సైతాన్ సైతాన్ అని చెప్తే పని జరగదు. कलीसिया को पास्टर लोगों को गुमराह करने के लिए स्पेशल है क्रिस्तु विरोधी आत्मा. సేవకులను భ్రమపరచడానికి, సంఘమును భ్రమపరచడానికి ప్రాముఖ్యంగా పనిచేసేది ఏంటంటే క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మ. उसका 12 पढ़िएगा. 12వ వచనం చదువుదామండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. इधर में परमेश्वर उनको एक ऐसा शक्ति भेज दिया है, पटका देने वाले सामर्थ उनको भेज दिया है. వారి మీదకి ఎలాంటి శక్తిని పంపిస్తున్నాడంటే భ్రమపరిచే శక్తి కలిగిన ఆత్మను. क्योंकि सच्चाई के ऊपर विश्वास नहीं किया. ఎందుకంటే సత్యం మీద నమ్మకం కలగడం లేదు. अभी प्रभु का वचन क्या है? ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం ఏముంది? तंग मार्ग में चलना और सकेत फाटक से प्रवेश करना. మరి ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి, సంకుచితమైన ద్వారం గుండా సాగాలి. अपना क्रूस उठाकर चलना, తన సొంత సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. अपने आप को त्यागते हुए चलना. తన్ను తాను త్యజించుకొని నడవాలి. ये वचन बहुत लोगों को अच्छा नहीं लगता. ఈ మాటలు వాక్యాలు చాలా మందికి మంచిగా అనిపించవు. इसलिए परमेश्वर उनको एक पटका देने वाला आत्मा दे दिया है. అందుకే అలాంటి వారి మీదకి దేవుడు ఒక భ్రమపరిచే ఆత్మను పంపించేశాడు. इसलिए चंगाई और आशीष शुरू हो गया. అందుకే స్వస్థతలు, ఆశీర్వాదములు మొదలయ్యాయి. यह शक्ति आकर अद्भुत काम करता है. ఈ శక్తులు వచ్చి అద్భుత కార్యాలు చేస్తాయి. बीमार चंगा होता है, बड़े बड़े काम होता है. రోగాలు బాగవుతాయి, పెద్ద పెద్ద ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. इससे लोग सोचता है దీని వలన ప్రజలు ఆలోచిస్తారు, यही आत्मा का काम है. ఇదే ఆత్మ పని అంటే. ये पटका देने वाला आत्मा का काम को प्रभु होने दिया है. మరి భ్రమపరిచే ఆత్మను దేవుడే కలుగజేశాడు. आपका बाइबल में ऐसा लिखा है नहीं लिखा? మీ బైబిల్లో ఇలాగే రాయబడి ఉందా లేదా చెప్పండి. हाँ? परमेश्वरी अनुमति दिया है. దేవుడే దీని కొరకే అనుమతి ఇచ్చాడు. यीशु मसीह का कलीसिया इधर से उठा लिया जाने के बाद యేసు ప్రభు యొక్క సంఘం ఇక్కడ నుండి ఎత్తబడిన తర్వాత ये शक्ति अपना पूरा बल पकड़ेगा. మరి ఈ శక్తులన్నీ బలం పుంజుకుంటాయి పూర్తిగా. और इसका रूप कैसा है? మరి వీటి రూపాలు ఎలాగుంటాయి? प्रकाशित वाक्य 13 का 1 और 2 पढ़िएगा. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. इस शक्ति का रूप आपको देखेगा. ఈ శక్తుల యొక్క రూపాన్ని మీరు చూడాలి. ये विरोधी मसीह शक्ति का रूप. క్రీస్తు విరోధి మరి ఆత్మ రూపము. हाँ पढ़िएगा. చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. हाँ దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దూషణకరమైన పేర్లను ఉండెను. हाँ इधर में हम देखते हैं समुद्र के बीच में, का मतलब लोगों के बीच में से एक बड़ा जानवर आ रहा है. ఇక్కడ సముద్రం మధ్యలో నుండి అంటే ప్రజల మధ్యలో నుండి ఒక క్రూర మృగం బయలుదేరి వస్తోంది. उनका 10 सिंह है దానికి 10 కొమ్ములు ఉన్నాయి, और 7 सिर है. మరి 7 తలలున్నాయి. प्रभु की कृपा से इस शक्ति के साथ बहुत बार लड़ने के लिए प्रभु ने मुझे कृपा दिया. ప్రభు కృపను బట్టి ఈ శక్తితో ఎన్నో మార్లు యుద్ధం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. बहुत घोर लड़ाई हुआ. ఎంతో ఘోరమైన భయంకరమైన యుద్ధం చేశాను. इस शक्ति मेरे सामने आते समय कितना ताकत से आया. మరి ఈ శక్తి నా ఎదుటికి వస్తున్నప్పుడు ఎంత బలంగా వచ్చిందో, कितना बड़ा था. ఎంత పెద్దగా ఉండిందో. 7 सिर देखने से 7 सिर देखकर आपको खाने के लिए आते तब दिखाई देगा कैसा. మరి 7 నోళ్లు తెరిచి మిమ్మల్ని చేస్తానన్నట్టు వస్తే మీకు ఎలా ఉంటుంది? और उसका सिंग इतना लंबा चौड़ा है.
దాని కొమ్ములు కూడా ఎంత పొడవైన కొమ్ములో, और ऐसा टेढ़ा मेढ़ा ऐसा है, अंगुली जैसा टेढ़ा मेढ़ा जैसा लोहा जैसा है, अंदर घुसकर एकदम खा सकता है। మరి దాని కొమ్ములు కూడా వంకర టింకర కలిగి లోపలికి వెళితే చొచ్చుకొని తినేట్టుగా ఉంటాయి. इतना तेज सिंह है। అంటే అంత పదునైన కొమ్ములవి. इसके साथ लड़ने के लिए पहले मुझे थोड़ा सा क्या करूं करके सोचा था। మరి దీనితో యుద్ధం చేయడానికి మొదట నేను ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది. प्रभु आत्मा से भर दिया तो इस शक्ति के ऊपर चढ़ने के लिए प्रभु ने कृपा दिया। మరి ప్రభు ఆత్మశక్తితో నింపాడు. ఈ శక్తి మీద జయం పొందుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. उस शक्ति के ऊपर कूद करके उसके ऊपर मल्लयुद्ध करने के लिए प्रभु ने कृपा दिया। మరి ఆ శక్తి మీదకి దూకి మల్ల యుద్ధం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. तब वो लड़ाई कितना जोर का था, ఆ యుద్ధం ఎంత బహుబలంగా సాగిందో, कितना देर तक चलता रहा, ఎంత కాలం వరకు సాగిందో, कितना टाइम तक, ఎంత ఎంత సమయం వరకు జరిగిందో. फिर उसको नीचे गिराकर उसको सिंगों को हिलाकर हराने के लिए प्रभु ने कृपा दिया। ఆ తర్వాత దాన్ని కింద పడద్రోసి దాని కొమ్ములను నేల వేయడానికి దేవుడు కృపనిచ్చాడు. फिर उसके बाद सारे सिंह उन्होंने रोया, मुझे दे दो, फिर पूरा सिंह लगाकर भेज दिया। ఆ తర్వాత నా కొమ్ములు నాకు ఇచ్చేయమని వాడు ఏడ్చిన కారణాన్ని బట్టి సరే పో కొమ్ములు తీసుకొని పొమ్మని చెప్పి एक बार नहीं कई बार हुआ है। ఒక మారు కాదండి, ఎన్నో మార్లు ఇలాగా జరిగింది. ये ऐसा ये शक्तियों को पहचानने के कारण मैं बोलता हूँ, ये सेवक लोग अद्भुत काम करने वाला और आजीविका करने वाला कौन है करके मैं इसलिए बताता हूँ। మరి ఈ శక్తుల మీద నేను యుద్ధం చేసి జయం పొందిన కారణాన్ని బట్టి నేను చెబుతున్నాను, అద్భుత కార్యాలు చేసే, స్వస్థతలు చేసే, మరి మిగతా వాటిని అభివృద్ధితో కూడా సుమారు చెప్పే వాళ్ళ వెనకాల పనిచేస్తున్న శక్తులు ఎలాంటివి, इसको मदद करने वाला, इस शक्ति को मदद करने वाला और एक जानवर है, उसको भी बताकर आज का समाप्त करूंगा। మరి వీటికి సహకరించే మరొక జంతువుని గురించి కూడా మీకు చెప్పి ఈ రోజు ముగిస్తాను. प्रकाशित वाक्य 13 का 11 से 15। మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11 వచనం నుండి 13 వచనాలు. 13 से 11 से 15, 13 का 11 से 15, 13 11 से 15, 11 నుండి 15, हाँ 11 నుండి 15 అండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరముఖము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వల్లే మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలను చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా इधर में देखते हैं दूसरा एक जानवर, ఇక్కడ మరి ఒక జంతువును మనం చూస్తున్నాం. वो देखने से मेमना जैसा है, అది చూడడానికి గొర్రె పిల్లవలే ఉంది. वो है विरोधी मसीह के साथ साथ काम करने वाला दूसरा आत्मा, भटकाने वाला आत्मा। మరి ఇది క్రీస్తు విరోధి సంబంధమైన ఆత్మతో సహకరిస్తూ పనిచేసే మరి ఒక ఆత్మ अद्भुत कार्य करता है। అద్భుత కార్యాలు జరిగిస్తుంది. आपको मालूम है आजकल कितना अद्भुत काम जगह जगह पर होता है। ఈనాటి దినాల్లో ఎన్నెన్ని స్థలాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయో మీకు తెలుసు. आपको मालूम है रामदेव, श्री रामदेव के जरिए से योगा, श्री रामदेव का योगा से कितने लाखों लोग चंगा होता है। మరి శ్రీ రామ్దేవ్ గారి యోగాభ్యాసం వలన ఎన్ని లక్షల కొలది మంది స్వస్థపడుతున్నారు. आप लोग देखा है, टेलीविजन में देखा है, మీరు దూరదర్శన్లో చూస్తున్నారా? उत्तर भारत में बैंगलोर में भी आया, इतने लाखों लोग अच्छा होता है। మరి ఉత్తర భారతదేశంలో బెంగళూరులో వచ్చారు, ఎన్ని లక్షల కొలది మంది బాగవుతున్నారు. उधर में जो लोग ठीक होते हैं उधर ही डॉक्टर चेक करते हैं, इलाज करते हैं। మరి ఎవరైతే అక్కడ బాగవుతారో వైద్య పరీక్ష జరుగుతుంది, డాక్టర్లు నిర్ధారణ చేసేస్తారు.
डॉक्टर लोग कितने उधर बैठकर चंगाई पाता है। మరి డాక్టర్లైన వాళ్ళు ఎంతమంది కూర్చొని అక్కడ మరి స్వస్థపడుతున్నారు. अगर आपको शक है तो आस्था जक टीवी चैनल है, उसमें इनका प्रोग्राम आता है। మరి మీకేమైనా అనుమానం ఉంటే ఆజ్ తక్ అనే ఒక आज तक नहीं, आस्था आस्था ఆస్థా అనే ఒక ఛానల్ ఉంది దూరదర్శన్ లో, దాన్ని చూడండి. उसमें इनका प्रोग्राम आते हैं। దానిలో ఈ వీళ్ళ కార్యక్రమాలు వస్తాయి. लाखों चंगा होता है। లక్షల మంది బాగవుతున్నారు. डायबिटीज, ब्लड प्रेशर, कैंसर, हर किस्म का बीमारी, చక్కెర వ్యాధి, టీబీ వ్యాధి, క్యాన్సర్, ఈ రకంగా రకరకాల జబ్బులు కలిగిన వాళ్ళు. उनके सामने हमारा बेनियन बाकी वगैरह चंगाई कुछ भी नहीं है। మరి వారి ఎదుట చూస్తే బెనియన్ గారు కానీ ఇతర వగైరా కానివ్వండి, వాళ్ళ స్వస్థతలు ఎన్నదగినవి కావు. उधर में डॉक्टर क्लिनिक वगैरह उन लोग ही अरेंज करके रखा हुआ है। మరి అక్కడ డాక్టర్లు, చికిత్సాలయాలు వాళ్ళే ఏర్పాటు చేసి పెడతారు. और प्रार्थना करने के लिए कितने डॉक्टर लोग आकर बैठे हुए हैं। మరి ప్రార్థన చేయడానికి ఎంతమంది వైద్యులు నిలబడుకొని ఉన్నారు. अमेरिका, इंग्लैंड, नॉर्वे, चाइना से आता है। మరి అమెరికా, ఇంగ్లాండ్, నార్వే, చైనా దేశం నుండి వస్తారు. हमारा चंगाई सभा का कम से कम 100 गुना ज्यादा इफेक्टिव है। మన స్వస్థతల సభల కంటే 100% చాలా ప్రభావవంతంగా వాళ్ళే ఉన్నాయి. उसके सामने हम एक पेट दर्द दूर कर दिया तो क्या होगा। అలాంటి వారి ఎదుట మనం ఏదో కడుపు నొప్పిని పోగొడితే ఏముంది. कुछ डॉक्टर भी सर्टिफिकेट नहीं कर देता है। మరి ఏ డాక్టర్ కూడా సిఫారసు పత్రిక ఇవ్వడు. उधर में डॉक्टर का क्लिनिक साथ ही रखा हुआ, एक्सरे साथ ही रखा हुआ है। మరి అక్కడ డాక్టర్లు, సిబ్బంది, ఎక్స్రే పరికరాలు అన్ని సిద్ధంగా ఉంటాయి. ठीक हो गया जाकर बोलेगा, देखो तो डॉक्टर चेक करेगा, एक्सरे लिखा के सबको दिखाएगा, है ठीक हो गया। ఇదో బాగైనారా, వెళ్ళండి, డాక్టర్లు ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే ద్వారా ఇదిగో ఇలా బాగైపోయారని వాళ్ళు ప్రకటన చేస్తారు. हजारों हर दिन चंगा होते जाता है। వేల కొలది మంది రోజు బాగవుతున్నారు. इस शक्ति को भी पकड़ने के लिए प्रभु ने कृपा दिया था। ఈ శక్తిని కూడా పట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. फिर उसको छोड़ दिया। దాని తర్వాత దాన్ని వదిలేశాను. तो मेरे प्यारों, आप मामूली सेवा के लिए तैयार ना रहे, एक बहुत महंगा सेवा के लिए तैयार हो जाएं। అందుకే నా ప్రియులారా, ఏదో సాధారణ సంబంధమైన సేవ కొరకు మీరు సిద్ధం కావద్దు గాని అతి విలువైన సేవ కొరకై సిద్ధం కావాలి. हमारा दुश्मन कितना बड़ा है करके बहुत लोगों को मालूम नहीं। మన శత్రువు ఎంత బలవంతుడో చాలా మందికి తెలియదు. उनका चालाकी कितना है मालूम नहीं। వాని తంత్రాలు ఎన్నో ఎవరికి తెలియదు. हमारा बीच में आकर आराम से यीशु मसीह के विश्वासी के रूप में बैठा रहेगा तो भी हमको मालूम नहीं। మరి మన మధ్యలోనికి వచ్చి మరి విశ్వాస రూపంలో కూర్చున్నా కూడా మనకు అర్థం కాదు. हम सिर्फ हालेलुया यीशु रक्तम जयम 2-3 शब्द बोलते तो अन्य भाषा बोलकर चल जाता है। మనం కేవలం హల్లెలూయా యేసు రక్తమే జయం అని 2-3 మాటలు చెప్పి వెళ్ళిపోతాం అంతే. पहला सदी में शक्ति का कार्य आरंभी था। మరి ఆది శతాబ్ద కాలంలో ఈ శక్తుల యొక్క పని కేవలం ఆరంభమైంది. अभी यीशु का कलीसिया उठा लिया जाने वाला है। కానీ ఇప్పుడైతే యేసు ప్రభు యొక్క సంఘము ఎత్తబడబోతోంది. उस वक्त शैतान थोड़ा सा काम किया था, ఆ సమయంలో సాతాను కొంతే పని చేశాడు. अभी शैतान पूरा जोर से काम कर रहा है। కానీ ఇప్పుడైతే సాతాను బహు బలంగా పని చేస్తున్నాడు. उस समय में कलीसिया का ताकत कैसा था? మరి ఆ సమయంలో సంఘం యొక్క బలం ఎలాగుండింది? शेर की तरह जोर का था। మరి సింహం వలె గర్జిస్తూ ఉండింది. अभी कलीसिया का ताकत कैसा है? ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది? मच्छर की तरह, मक्खी की तरह सोया हुआ है। ఈగల్లాగా, దోమల్లాగా నిద్రపోయే స్థితి. परमेश्वर के वचन के द्वारा आप ताकत पाओ। దేవుని వాక్యమును బట్టి బలమును పుంజుకోండి. अभी हम प्रार्थना करने जा रहे हैं। ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. प्रभु से प्रार्थना करने जा रहे हैं। ప్రభు నుండి ప్రార్థన చేయబోతున్నాం. प्रभु हमारे खिलाफ इतना दुश्मन है, ప్రభువా మాకు విరోధంగా ఇన్ని శక్తులున్నాయి. इनके खिलाफ लड़ने के लिए हमको कृपा दे। వీటికి విరోధంగా యుద్ధం చేయడానికి మాకు కృప దయచేయి. पवित्र आत्मा की शक्ति मुझे दे। పరిశుద్ధాత్ముడా నీ శక్తి మాకు అనుగ్రహించు. हर सेवक प्रार्थना करे, ప్రతి సేవకుడు ప్రార్థన చేయాలి. मेरा इलाका मैं कब्जा करूंगा, నా ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. मैं उधर का राजा बनकर रहूंगा। నేను అక్కడ రాజునై కూర్చుంటాను. मैं बोला इधर में बैठ के जम्मू बड़ा शहर में, मैंने बोला मैं आ रहा हूं। నేను ఇక్కడ కూర్చొని పెద్ద పట్టణమైన జమ్ముకు ప్రకటన చేశాను, నేను వస్తున్నాను. मैं टेलीफोन में नहीं बोला, నేను టెలిఫోన్ లో చెప్పలేదు, मेरा कमरे में ऐसा बोला। నా గదిలో నేను ఇలా చెప్పాను. मैं बोला मैं आ रहा हूं, నేను చెప్పాను నేను వస్తున్నాను, बस। అంతే. मुझे मालूम है डरते रेखते घुटना में आना पड़ेगा। నాకు తెలుసు వణుకుతూ గజ 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 మోకాళ్ళ మీదకి వస్తాయి.
क्योंकि जम्मू में कोई शक्ति नहीं जो मार नहीं खाया हो। మరి జమ్ములో ఏ శక్తి వదిలివేయబడలేదు నా చేత దెబ్బ తినకుండా. एक बार नहीं, कितने बार। ఒక్క మారు కాదు, ఎన్నెన్ని మార్లు. इसी तरह आप लोग भी शक्ति पाओ। ఇదే ప్రకారంగా మీరు కూడా బలాన్ని పొందుకో. उसका कहानी मत बताओ, ఈ కథలు అల్లకండి, शक्ति पाओ। శక్తిని పొందండి. मल्ल युद्ध करो, మల్ల యుద్ధం చేయండి, मल्ल युद्ध करो। మల్ల యుద్ధం చేయండి. हमारे साथ आए हुए सेवकों से पूछिएगा, మా దగ్గర నుండి మాతో వచ్చిన సేవకులు అడిగి చూడండి. पाषाण से उधर पीछे बैठा हुआ सूर्यजीत और इधर बैठा हुआ एक एक सेवक तरसीम करतार एक एक सेवक से पूछ के देखिएगा। మరి హంసరాజ్ సైని గారు కానీ, సుర్జిత్ గారు కానివ్వండి, రష్పాల్ గారు కానివ్వండి, తర్సిం గారు కానివ్వండి, ఒక్కొక్క సేవకుని అడిగి చూడండి. కర్తార్ గారు కానివ్వండి, फिन्नी से पूछ के देखो ఫిన్ని గారిని అడిగి చూడండి कैसा लड़ाई लड़ता है। ఏ విధంగా యుద్ధం చేస్తారు. आप बोलते हैं हमारा इधर में शैतान नहीं है। మీరంటారు మా దగ్గర ఇక్కడ శక్తులు లేవు, సైతాన్ లేడు. क्यों शैतान नहीं है? ఎందుకు సైతాన్ లేడు? लड़ने वाला कोई है ही नहीं, యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, लड़ने के लिए कोई नहीं, యుద్ధం చేయడానికి ఎవరు లేరు. फिर शैतान आके किससे लड़ना है? మరి సైతాన్ వచ్చి ఎవరితో యుద్ధం చేయాలి? वो आराम से सो रहा है। వాడు విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. जब आप लड़ने के लिए खड़ा होगा, ఎప్పుడైతే మీరు యుద్ధం చేయడానికి లేచి నిలబడతారో, स्टेप बाय स्टेप एक एक कदम में लड़ेगा। ఒక్కొక్క అడుగులో యుద్ధం చేస్తూనే ఉంటారు. अभी जब आप लड़ने के लिए नहीं है तो शैतान बोलता है इधर कुछ है ही नहीं। మరి మీరు యుద్ధం చేయడానికే లేనట్లయితే సాతాను అనుకుంటాడు, అబ్బే ఇక్కడ ఏం లేదు. సమాన మాదన గదన గదార గదన గదన కదన గదన గదన గదని కదార దలదన కదన తెన నీదన కదన కదన ఆదిరదన దలదన దిన కదన దిన కదన। శక్తి పాओ, ఛాలెంజ్ करो। శక్తిని పొందుకోండి, సవాలు విసరండి. शक्ति पाओ, चैलेंज करो। శక్తిని పొందుకోండి, సవాలు విసరండి. हालेलुया, हालेलुया। कमाला बादाना रबादाना दलेदना कदरा लेदना दला दना दिरा रिदिन लबारा दना कदरा रिदला दना कशंदला रदने दला दना कदला दिदला रद। हालेलुया, 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 हालेलुया। కనబడకపోవచ్చు, लेकिन आप प्रभु से प्रार्थना कर सकता है। కానీ మీరు ప్రభువుకు ప్రార్థన చేయవచ్చు. प्रभु इधर का अधिकारी का शक्ति को साथ में लड़ना चाहता हूं। ప్రభువా, ఈ ప్రాంతాన్ని ఏలుతున్న అధికారితో నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను. ऐसा प्रार्थना करते तो शक्ति का प्रभाव आपके नजदीक आते हुए मालूम होगा। ఇలాగ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ శక్తి యొక్క ప్రభావం మీ ఎదుటికే వచ్చినట్టు కనబడుతుంది. अच्छी तरह सुन रहा है? ఇక్కడ మంచిగా వింటున్నారండి? सेवक लोग सुन रहा है? సేవకులు వింటున్నారా? अच्छी तरह सुने। మంచిగా వినండి. आप शक्ति के साथ लड़ना चाहते वक्त एकदम आपको शक्ति शायद दिखाई नहीं देगा। మీరు శక్తితో వెంటనే యుద్ధం చేయాలనుకున్నప్పుడు అది కనిపించకపోవచ్చు. तब आप क्या प्रार्थना करना है? అప్పుడు మీరు ఎలాంటి ప్రార్థన చేయాలి? प्रभु मैं शक्ति के साथ लड़ना चाहता हूं। ప్రభువా, నేను ఆ శక్తితో యుద్ధం చేయాలనుకుంటున్నాను. इस अभी गनपुर का अधिकारी कौन है प्रभु? ప్రభువా, ఈ గన్పూర్ ప్రాంతం యొక్క అధికారి ఇప్పుడు ఎవరు? मुझे दिखाओ, నాకు కనిపించయ్యా. मैं उनके साथ मल्लयुद्ध करना चाहता हूं। నేను దానితో మల్ల యుద్ధం చేస్తాను. तो ऐसा जब आप प्रार्थना करेंगे, ఎప్పుడైతే ఈ ప్రకారంగా మీరు యుద్ధం చేస్తారో, ప్రార్థన చేస్తారో, ऐसा जब आप प्रार्थना करते समय में మరి ఈ ప్రకారంగా మీరు యుద్ధం చేస్తున్న సమయంలో प्रार्थना करते कोई अंधकार का शक्ति का प्रभाव आपको दिखाई देगा। మరి పనిచేస్తున్న అంధకార శక్తి యొక్క ప్రభావం మీకు కనబడుతుంది. आपका आत्मा में अनुभव होगा, మీకు ఆత్మలో అనుభవం వస్తుంది. अंधकार का शक्ति का अनुभव होगा। అంధకార శక్తి యొక్క అనుభవం వచ్చేస్తుంది. जब वो अनुभव आएगा, ఎప్పుడైతే ఆ అనుభవం వస్తుందో, आपको दिखाई नहीं देता है, మీకు కనిపించదు అది, वो शक्ति का अनुभव आएगा, మరి ఆ శక్తి యొక్క అనుభవం వచ్చేస్తుంది. तब आप आत्मा में उसके साथ मल्लयुद्ध करना शुरू करें। అప్పుడు ఆత్మలో
ఆ శక్తితో మల్ల యుద్ధం చేయొచ్చు. प्रभु इस शक्ति के साथ मैं युद्ध करना चाहता हूँ. ప్రభువా ఈ శక్తితో నేను మల్ల యుద్ధం చేయాలనుకుంటున్నాను. ऐसा प्रार्थना करना है. ఈ ప్రకారంగా మీరు ప్రార్థన చేయాలి. ऐसा प्रार्थना करते हुए शैतान की शक्ति को पर जय पाना है. మరి ఈ ప్రకారంగా యుద్ధం చేస్తూ సాతాను శక్తి మీద మీరు జయం పొందుకోవాలి. हमारा लड़ाई मनुष्यों से नहीं है. మన యుద్ధము మనుషులతో కాదు. हमारा लड़ाई सरकार से नहीं है. మన యుద్ధం ప్రభుత్వంతో కాదు. हमारा लड़ाई कोई धर्म से नहीं है. మన యుద్ధం మతంతో కాదు, ఏ మతంతో కాదు. हमारा लड़ाई कोई व्यक्ति से नहीं है. మన యుద్ధం ఏ మనుషులతో కాదు, వ్యక్తితో కాదు. बल्कि मनुष्य को पाप में खींच के ले जाने वाला दुष्टात्मा शक्ति से है. కానీ మనుషులను పాపం వైపు ఈడ్చుకొని వెళ్తున్న దుష్ట శక్తుల మీద, गांव के लोगों को पाप में ले जाने वाला दुष्ट शक्ति के खिलाफ है. గ్రామంలో ఉన్న ప్రజలను పాపములకు లాక్కెళ్తున్న దుష్ట శక్తుల మీద, शराब में ले जाने वाला दुष्ट शक्ति के खिलाफ है. సారాయి వైపు లాక్కెళ్తున్న దుష్ట శక్తుల మీద, नशा के पीछे ले जाने वाला, మత్తు పదార్థాల వెనుక తీసుకెళ్తున్న శక్తుల మీద, आपस में लड़ने के लिए ले जाने वाला, మరి ఒకరికి ఒకరు పోరాటం చేసే శక్తుల మీద, ऐसे शक्तियों के खिलाफ हमारे लड़ाई है. ఇలాంటి శక్తులకు విరోధంగా మన యుద్ధం ఉంది. आत्मा की भरपूरी में हम लड़ते जाए. ఆత్మ యొక్క పరిపూర్ణ బలంతో మనం యుద్ధం చేయాలి. अभी प्रभु का दास प्रार्थना करके सभा को समाप्त करेंगे. ఇప్పుడు దేవుని దాసులు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. आमीन.